సాధన, మహామంత్ర జప సాధన. అందువల్ల కాశీకి అడుగు పెడితే ఇంక వేరే ఉపాసనలు కూడా చేయక్కర్లేదట. శివశివ అనుకుంటే చాలు. అక్కడ అన్నం తింటే ఆ అన్నం తినడం అన్నదానంతో సమానం. మనం తినే అన్నం కూడా అన్నదానంతో సమానం అన్నారు. కాశీక్షేత్రంలో మీరు 9 రోజులు ఉన్నారు. 9 రోజులు మీ పొట్ట కోసం అన్నం తింటే అది ఇతరులకు అన్నదానం చేయడంతో సమానం. కాశీక్షేత్రంలో స్నానం చేయడం శివలింగానికి అభిషేకం చేయడంతో సమానం. కాశీక్షేత్రంలో దీపారాధన చేయడం యజ్ఞములు అగ్ని వెలిగించడంతో సమానం. కాశీక్షేత్రంలో దానం చేయడం మొత్తం భూమండల దానం చేయడంతో సమానం. అందుకే దానం చేసేవాళ్ళు పూర్వం కాశీ వెళ్ళి మరీ దానం చేసేవారట. కాశీలో ఇచ్చే 1000 రూపాయలు మొత్తం భూమండల దానంతో సమానమట. అంత గొప్ప మహాఫలితం ఇస్తుంది కాశీక్షేత్రం అంటే. అందుకే కాశీకి సాటి వచ్చే క్షేత్రం మరొకటి లేదు. ఎన్ని యుగములు గడిచిన సప్తమోక్షపురాలలో ఉత్తమ క్షేత్రం కాశీ మాత్రమే. ఈ ప్రపంచమంతా ప్రళయంలో కలిసిపోతుంది ఏదో ఒకనాడు. అలా జగత్తంతా నాశనం